అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకి బాసటగా నిలవడం జరుగుతుందని ఉమ్మడి తూర్పు గోదావరి ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అన్నారు. రంపచోడవరంలో ఉదయ్ భాస్కర్ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ర్యాలీగా తరలివెళ్లి కాకినాడ కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇవ్వనున్నామన్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో అరాచక పాలన కొనసాగుతోందని, వ్యాపారస్తులపై అన్యాయంగా కేసులు పెడుతూ వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇల్లు కట్టుకునే వారిపై LTRP కేసులు పెట్టి కట్టడాలను ఆపేస్తున్నారన్నారు. ఇలాంటి అక్రమ పాలనను చూస్తూ కూర్చుని ఎదిరించి పోరాడి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతులకు అండగా బాసటగా నిలుతామనే ఉద్దేశంతో కలెక్టరేట్ల దగ్గర ర్యాలీ చేసి కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చే కార్యక్రమాన్ని రేపు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఈవేళ ఈ వాల్ పోస్టులు ఆవిష్కరించి అందరికీ అండగా నిలుతామని. ఎందుకంటే రైతులకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సూపర్ 6 లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రైతులకు పెట్టుబడి సాయం తక్షణమే చెల్లించాలి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రైతులు ఇప్పుడు పంటలు వస్తూ ఉన్నాయి, ధాన్యం పండుతూ ఉన్నాయి. మన ఏజెన్సీలో సహజంగానే కొంచెం నిమ్ము ఉంటుంది, తేమ ఎక్కువ ఉంటుంది. తేమ ధాన్యాన్ని కూడా షాకులు చెప్పి, గత 5 సంవత్సరాలు ఎప్పుడు అటువంటి షాకులు చెప్పలేదు మనం. షాకులు చెప్పి గవర్నమెంట్ నిర్ణయించిన గిట్టుబాటు ధర ఏదైతే ఉందో 75 కేజీల బత్తాకి 1725 రూపాయలు చెల్లించాలి. అలా కాకుండా మిల్లల్లో ఇక్కడ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు ఏకమై రైతులను దోచుకునే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఎంత ఘోరం అంటే నిమ్ముంది లేదా మాకు దాని పర్సంటేజ్ రావట్లేదని షాకులు చూపించి బత్తాకి 200 రూపాయలు తగ్గించి 1525 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. కొన్ని దిక్కున 100 కేజీలు దగ్గర 10 కేజీలు ధాన్యం తగ్గిస్తా ఉన్నారు. ఈ రకంగా రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. రైతులు ఆల్రెడీ మేము ఇదే విషయాన్ని ఇక్కడ సంబంధిత RDO సబ్ కలెక్టర్ చెప్పడం జరిగింది, అలాగే సివిల్ సప్లైస్ వాళ్ళు చెప్పడం జరిగింది, అలాగే వీళ్ళందరికీ ఇంటిమేట్ చేశాం. తక్షణమే ఏదైతే గిట్టుబాటు ధర ఉందో షాకులు చెప్పకుండా గిట్టుబాటు ధర ఇచ్చి ధాన్యాన్ని రైతుల దగ్గర కొనుగోలు చేయాలి. అదొకటి. అలాగే ఏదైతే రైతులు కూడా ఏదైనా వర్షాభావ పరిస్థితుల వలన నానిపోతే, వ్యవసాయం దెబ్బతింటే వాళ్ళకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇవన్నీ డిమాండ్ చేస్తూ రేపు ధర్నా చేపట్టాం. అలాగే సుమారుగా 6 నెలలు గడుస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఎంత ఘోరం అంటే లేదా LTRP కేసు పెడతానన్నా రోడ్డు మీద చిన్న వ్యాపారస్తులు మీరు కొట్లు తీసేస్తారా, మీరు తీసేమా, లేకపోతే ఏంటి మాకేమైనా సమర్పిస్తారా అంటే ఎక్కడ ఉన్నాం మనం, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎంత ఘోరంగా ఉందంటే అయోమయ పరిస్థితిలో ఉంది. వాళ్ళు నేనన్నాం కాదు, ఆ పార్టీ నాయకులు, ఇక్కడ నాయకులు, రాష్ట్ర నాయకులు తలపట్టుకుంటా ఉన్నారు. ఎంత ఘోరంగా చేస్తున్నారని ఇటువంటి పరిస్థితులు. అలాగే ఎవరన్నా రోడ్డు మీద కిరణ కొట్లు ఉంటే వాళ్ళు కూల్చేస్తారని MROతో చెప్పి నోటీసులు ఇప్పించాం. ఎక్కడన్నా ఉన్నాయండి? ఎక్కడన్నా రోడ్డు సైడ్ ఉన్న వ్యాపారాలు ఎక్కడో ఎప్పుడు ఉన్నాయి, ఈ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా రోడ్డు వైండింగ్ చేస్తా ఉంటే, రోడ్డుకైనా అడ్డం ఉంటే వాళ్ళు చెప్తే వాళ్ళే తగ్గించుకుని వెనకెళ్తారు. పొట్టగడక గత్యంతరం లేక పెట్టుకునే వ్యాపారస్తులను కూడా ఈ రకంగా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అడుగుతాను. నోటీసులు పంపుతా ఉన్నారు, ఎక్కడో LTRP కేసులు పెడతా ఉన్నారు. ఎక్కడ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నారు. అలాగే నేను ఒకటే చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ ఈ రకంగానే వేధిస్తా ఉన్నారు. ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆడి స్థలం ఆడి భూమి ఇంకోళ్ళకి గిరిజనులు మార్చుకుంటుంటే వీళ్ళకి ఏదో ట్యాక్స్ చెల్లించాలట. ఇటువంటి పరిస్థితుల్ని చెప్తా ఉన్నాం. ఎవరన్నా కార్యకర్తల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టాలని చూసిన అధికారులు ఎవరన్నా వాళ్ళకు వంతపాడి అత్యుత్సాహం చూపించిన ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ మోర్ రియాక్షన్, అందులో డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. తప్పుంటే మేమే ఇంకా నిజంగా మా వాళ్ళు తప్పుంటే ఓకే ఫైన్, ఇబ్బంది లేదు.
తప్పు లేకుండా అన్యాయంగా ఎవరిని ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా ఆ అధికారి కానీ ఆ సంబంధిత ఇప్పుడున్న పాలకులు కానీ ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతిఘటిస్తాం. ఇప్పుడే ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు కాదు, ఆ పార్టీ నాయకులే గమనిస్తా ఉన్నారు, వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళు కాదు, ఆ పార్టీ అధినాయకత్వం చెప్తా ఉంది. వాళ్ళు కాదు, ఆ పార్టీ స్వయాన పత్రికే చెప్తా ఉంది వీళ్ళ అగాత్యాలు ఎలా జరుగుతున్నాయో. పత్రికల్లో, టీవీలో వాళ్ళే ఆ పార్టీకి సంబంధించిన ఎప్పుడు ఆ పార్టీని, ఆ పార్టీకి సంబంధించిన పాలకుల్ని